శీతాకాల విడుదలలో భాగంగా ఇవాళ హైదరాబాద్ కు చేరుకోనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మధ్యాహ్నం 2:25 హకీంపేట్ ఎయిర్పోర్ట్ కు రాష్ట్రపతి చేరుకుంటారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 5 రోజుల పాటు బస చేయనున్న రాష్ట్రపతి నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నెల 19న రామోజీ ఫిల్మ్ సిటీకి రాష్ట్రపతి ముర్ము వెళ్తారు. ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సును ఆమె ప్రారంభిస్తారు. ఇక ఈ నెల 20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో జరిగే సదస్సుకు హాజరవుతారు ముర్ము. ఆ తర్వాత ఈ నెల 21న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొంటారు. మరోవైపు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అలర్ట్ అయింది. బొల్లారంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అల్వాల్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ల పరిధిలో 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆంక్షలు అమలు చేస్తున్నారు. డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్ల ఎగురవేతపై నిషేధం విధించారు. శీతాకాల విడుదలలో భాగంగా ఇవాళ హైదరాబాద్ కు చేరుకోనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మధ్యాహ్నం 2:25 హకీంపేట్ ఎయిర్పోర్ట్ కు రాష్ట్రపతి చేరుకుంటారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రమణ, రాష్ట్రపతి శీతాకాల విడిది పర్యటన ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 2:25 తను మనకి హకీంపేట్ ఎయిర్పోర్ట్ ప్రత్యేక విమానాలకు చేరుకుని అక్కడ నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయం చేరుకుని రేపంతా కూడా రేపు మొత్తం రెస్ట్ తీసుకుంటారు. అయితే 19వ తేదీ మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఒక నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది. ఆ కాన్ఫరెన్స్ తను ప్రారంభించి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత డిసెంబర్ 20వ తేదీ సాయంత్రం గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో జరిగినటువంటి సదస్సుకు తను హాజరవుతారు. తర్వాత 22వ తేదీ అంటే సాంప్రదాయపరంగా మనం ప్రతిసారి నిర్వహించేటువంటి ఎట్ హోమ్ కార్యక్రమం సాయంత్రం ఉంటుంది. ఆ కార్యక్రమంలో కూడా ఇటు సీఎంతో పాటు గవర్నర్, మిగతా ప్రభుత్వ అధినేతలు అంతా కూడా పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అదే రోజు సాయంత్రం తిరిగి ఢిల్లీ పర్యటనకు రాష్ట్రపతి బయలుదేరి వెళ్తారు. రాష్ట్రపతి నేపథ్యంలో ప్రస్తుతం ఆల్రెడీ నిన్ననే రూట్ రిహార్సల్స్ ఏవైతే తను కాన్వాయ్ వచ్చేటువంటి ఆ రిహార్సల్స్ కూడా నిన్న పూర్తి చేశారు. తను బస చేసేటువంటి బొల్లారం సంబంధించిన రాష్ట్రపతి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే దాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీ భద్రతా బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు. ఇక చాలా అంటే పర్యటన సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఇటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి కావచ్చు, అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా 17 నుంచి 22 వరకు డ్రోన్లు కావచ్చు, పారాగ్లైడర్లు కావచ్చు, లేదంటే రిమోట్ కంట్రోల్ తో ఉపయోగించేటువంటి మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్లకు సంబంధించి కూడా నిషేధం విధించారు. మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు కొనసాగే అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి పర్యటన పూర్తయిన తర్వాత బొల్లారం సంబంధించిన రాష్ట్రపతి నిలయంలో మామూలుగా మిగతా సందర్శకులకు కూడా అనుమతించేటువంటి అది సంప్రదాయం ఉంటుంది. దానిలో భాగంగా రాష్ట్రపతి నిలయంలో కూడా మామూలు సందర్శకులను అనుమతిస్తుంటారు. ఏదేమైనా రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మాత్రం పోలీసులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ పర్యటన గల ముఖ్య ఉద్దేశం ఏమై ఉండొచ్చు రమణ? అంటే ప్రతి ఏటా శీతాకాల విడిదిలో భాగంగా మనకి హైదరాబాద్ చేరుకుంటారు. తర్వాత వేసవికాల విడిదిలో భాగంగా శ్రీనగర్ చేరుకోవడం అనేది సాధారణంగా అది ఎప్పుడు జరిగే ప్రక్రియనే. ఆ ప్రక్రియలో భాగంగానే ఈసారి రాష్ట్రపతి అంటే శీతాకాల విడిదిలో భాగంగానే హైదరాబాద్ చేరుకుంటున్నారు. హైదరాబాద్ చేరుకుని వివిధ కార్యక్రమాలు అంటే 5 రోజుల పర్యటనలో భాగంగా విధుల్లో భాగంగా కొన్ని ఏమైనా ప్రభుత్వ కార్యక్రమాలు అంటే ఆ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. కేవలం శీతాకాల విడిలో భాగంగానే రాష్ట్రపతి హైదరాబాద్ రాబోతున్నారు. రైట్ రమణ, థ్యాంక్ యూ.